మాధవ గాయత్రి పెళ్లి చేసిన మహాలక్ష్మిని పొడిచిన తాయారుని అరెస్ట్ చేయించిన నారాయణ, షాక్లో పురుషోత్తం. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఏ సంబంధం కోసం అయితే మహాలక్ష్మి వీళ్ళందరినీ తయారు చేసి తీసుకెళ్ళిందో, ఇక తనైతే మహాలక్ష్మికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి మాధవ గారి మనస్సులో అయితే ఇంకెవరో ఉన్నారని అనిపిస్తోంది. ఆయన ఎంతసేపు వాళ్ళ తమ్ముళ్ళ గురించి, ఇంకా వాళ్ళ నాన్న గురించే తప్ప వేరే ఏ విషయాల గురించి ఆలోచించట్లేదు. ఆలోచించటం అటుంచండి, అసలు నాకు పెళ్ళవుతోంది, నేను ఒక అమ్మాయి నన్ను ఇష్టపడింది, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, మా పెళ్ళికి ఇప్పుడు అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలేవి ఆయన మైండ్లో ఉన్నట్టు కానీ, ఆయన మనసు పరల్లో ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్టు కానీ అనిపించట్లేదు అని అనగానే, మీరేం మాట్లాడుతున్నారు అంటుంది మహాలక్ష్మి. అదే ఉన్న విషయమే చెప్తున్నాను, ఇలాంటి మనిషితో నేను నా జీవితాన్ని పంచుకోలేను, దయచేసి ఏమీ అనుకోకండి అని ఫోన్ పెట్టేస్తుంది. అంటే ఇక తను పెళ్లి చేసుకోనని చెప్తుందా అంటాడు కేశవ. అదే కదరా మరి అర్థం అంటాడు ఇక చక్రి. అయితే ఇక వెంటనే మహాలక్ష్మి అయిపోయింది, ఈ సంబంధం కూడా పోయిందనమాట అని చెప్పని అంటూ ఉంటే, పోక ఉంటుందా, ప్రతి ఒక్కళ్ళు మనకిలాగా సర్దుకుపోతారా ఏంటి, అయినా ఈయన గారికి పెళ్లి చేసుకోవడానికి ఏంటి బాధ అంటూ ఉంటే, బాధే ఉంటుంది, బాధల్లా గాయత్రి మాత్రమే, గాయత్రిని మర్చిపోలేకపోతున్నాడు పెద్ది అని చెప్పని అంటుంది. అనేసరికి నిజమే, గాయత్రిని మర్చిపోలేకే ఈ తంటాలన్నీ తెచ్చుకుంటున్నాడు అని చెప్పేసేసి ఇక కేశవ అంటాడు. అన్న తర్వాత ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో మనం సైలెంట్గా ఉండకూడదు, పెద్దితో మాట్లాడాలి అని చెప్పేసేసి అంటుంది మహాలక్ష్మి. ఏం మాట్లాడతాం, ఆయనతో మాట్లాడేంత గొప్పవాళ్ళమా మనం చెప్పినంత మాత్రాన ఆయన వింటాడా అని చెప్పి కేశవ అంటే, విని తీరాలి, ఎవరి కోసం వింటాడు అని చెప్పేసేసి ఇక మాధవ్తో మాట్లాడడానికి అందరూ కూడా రెడీ అవుతారు. సాయంత్రం మాధవ్ వచ్చిన తర్వాత అందరూ మాట్లాడతారు. ఇలా మాట్లాడుతున్నటువంటి టైంలోనే ఇక గాయత్రి వస్తుంది. గాయత్రిని చూసి అందరూ తలా ఒక మాట మాట్లాడతారు. అలా మాట్లాడేసరికి ఇక గాయత్రి చాలా బాధపడుతుంది. నేను మాధవ్ బాబుతో మాట్లాడటానికి వచ్చాను అంటూ ఉండగానే నారాయణ వచ్చి, నారాయణ కూడా గాయత్రిని తిడతాడు. ధైర్యం చేసి వచ్చి వాడిని పెళ్లి చేసుకోవడం చేత కాదు, కానీ ఈ దొడ్డిద్దారిగా రావటం వెళ్ళటం మాత్రం చేస్తావు ఏమే అని చెప్పి తిడతాడు. మరి ఏం చేయమంటావు మావయ్య, నాకు అంత ధైర్యం లేదు అనగానే, పెరిగి దానిలా పుట్టి పెరిగి దానిలా పెరిగి వాడి జీవితానికి వాడికి బోలెడన్ని ఆశలు కల్పించి చివరాఖరికి వాడిని ఇలా ఇదిగో ఈరోజు వాడు పిచ్చివాడిలా నిలబడేలా చేశావు. వేరే సంబంధం చూసినా పెళ్లి చేసుకోడు, వేరే సంబంధానికి వచ్చి చూసుకున్నా కూడా అసలు ఏ మాత్రం కూడా చెల్లించడు, ఇంకేంటి మాకు మిగిలింది అని చెప్పని అంటూ ఉంటే, అది కాదు మావయ్య అంటుంది. ఏది కాదు, ఇంకా నువ్వు మాట్లాడుకో, వెళ్ళు అని చెప్పని అంటాడు. ఇక గాయత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు అందరూ అలా మాట్లాడారు, తను ఒక ఆడపిల్ల, తన మనస్సులో ఎన్నో ఆశలు కోరికలు ఉన్నా కూడా వాళ్ళ అమ్మని దాటుకుని తను రాలేదు. తల్లి చాటు బిడ్డ, తల్లి కొంగు చాటున పెరిగిన అమ్మాయి ఏం చేస్తుంది, ఆలోచించకుండా ఎందుకలా అందరూ కలిసి తన్ని బాధపెట్టి పంపించారు అని మహాలక్ష్మి అంటుంది. ఇక అలా అన్న తర్వాత మాధవ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అలా మాధవ్ వెళ్ళిపోయాక చూడండి పెద్ది ఎంత బాధపడుతున్నాడో, అసలు మీరు ఏం ఆలోచించరా, నోటికి ఏదొస్తే అదేనా అని చెప్పేసేసి అంటుంది మహాలక్ష్మి. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఈ నారాయణ అయితే బయట నుంచి వచ్చేసరికి అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేసేటప్పుడు, ఇదిగో చికెన్ 65 నీకోసమే అని అంటాడు. ఇదేంటి స్పెషల్గా మీరు భోజనానికి రండి అంటే, లేదు బిర్యానీ తిని నీకోసమే తీసుకొచ్చా అంటే, ఓహో ఇప్పుడు ఆవిడ గారు స్పెషలా అంటే, మా అమ్మ నాకు స్పెషల్ కాక ఏంట్రా అంటే, మీ అమ్మ ఇదెప్పటి నుంచి అనగానే, మొన్న మధ్యనే గయ్యాళి గంపలాగా రంప రాకాసిలాగా మారింది కదా, అప్పటి నుంచే ఇక మా అమ్మని ఫిక్స్ అయిపోయా, మీకు మీ అమ్మ ఎలాగో ఇదిగో నాకప్పుడు మా అమ్మ ఆవిడ అని చెప్పని అనగానే, బాగుంది చాలా బాగుంది అంటాడు చక్రి. ఇక అన్న తర్వాత నారాయణ, ఎస్ మై సన్ బాగుంటుంది బాగోక అని చెప్పేసేసి అంటూ, ఇక సరే కానీ ఇప్పుడు మాధవ్ విషయం ఏం ఆలోచించారు అంటే, ఆలోచించడానికి ఏమీ లేదు,
పెద్దికి అసలు ఈ సంబంధమే ఇష్టం లేదు. అంటే ఈ సంబంధమే కాదు, ప్రపంచంలో ఏ సంబంధము వాడికి నచ్చదు. ఎందుకంటే వాడి మనసు నిండా ఆ గాయత్రే ఉంది కాబట్టి. ఇప్పుడు దాని నుంచి వాడి మనసుని ఎవ్వరూ ఓ పక్కకు తిప్పలేరు. ఏదో ఒకటి చేసి ఆ గాయత్రితో పెళ్లి చేయడం తప్ప వేరే దారి లేదు. లేదంటే ఇంకలా వదిలేయటమే, వాడి జీవితంలో పెళ్ళి అనే ఆశను వదిలేసుకోవటమే అంటూ ఉండేసరికి ఇక గాయత్రి చెప్పిన మాట గుర్తుకొస్తుంది. అదేంటి అంటే, మా వాళ్ళు ఎవరూ లేరు, అందుకే నేను వచ్చాను అని చెప్పేసేసి ఆ రోజు రాత్రి గాయత్రి వచ్చినప్పుడు చెప్తుంది. వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి గాయత్రి అంది కదా అని అంటే, అంది. అయితే అంటాడు చక్రి. అసలు మనం ఒక పని చేస్తే అంటుంది. ఏంటా పని అనగానే, గాయత్రికి ఇంకా పెద్దికి పెళ్లి చేసేస్తే అనగానే, ఏంటి వాళ్ళిద్దరు పెళ్ళా అంటాడు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటుంది దేని గురించి? వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలనే కదా. మరి అంతటి దానికి వాళ్ళిద్దరికీ పెళ్ళా అని ఆశ్చర్యపోతావేంటి అనగానే, అలా కాదు, ఇప్పుడు మనం పెళ్లి చేస్తే మా తాయారత్త అని అంటాడు. మీ తాయారత్త ఏం చేస్తుంది? అంత తాయారత్తకు భయపడేవాడివి పెళ్లి చేసుకోవాలి మా అన్నయ్య అని ఎందుకన్నావేంటి అని అంటుంది. అలా కాదు, అయినా మనం అంత పని చేస్తే అంటూ ఉండగానే, అంత పని చేస్తే లేదు, ఇంత పని చేస్తే లేదు, చేయడమే, చేస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది. నేను గాయత్రికి కబురు చేస్తాను, కానీ నువ్వు సైలెంట్గా ఉండు. ఇటు నుంచి నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేయి, అటు నుంచి పెద్దిని రెడీ చేసి తీసుకురమ్మని కేశవ వాళ్ళకి చెప్పాను అంటుంది. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. మాధవతి బట్టలు ఇచ్చి, మీరు రెడీ అవ్వండి, మీ తమ్ముడు అక్కడ మీకోసం పెళ్లి మంటపం రెడీ చేస్తున్నాడు. మీ ముగ్గురు తమ్ముళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున అడ్డంగా నిలబడి మీ పెళ్లి చేసి తీరుతారు, సరేనా అంటూ ఉంటే, ఇక గాయత్రికి కూడా కబురు చేస్తారు కదా. గాయత్రి కూడా బయలుదేరి వస్తుంది. ఇంట్లోనే రెడీ అవుతుంది. చేత్తో వేరే చీర సంచిలో పట్టుకుని గాయత్రి అయితే ఇక ఇంటికి గుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అలా గాయత్రి వస్తున్న టైంలోనే తాయారైతే ఇంట్లోనే గాయత్రి కోసం చూస్తూ ఉంటే గాయత్రి కనిపించదు. ఇదేంటిది, ఎక్కడికి పోయింది అంటూ ఉండేసరికి, ఏమో ఎక్కడికి పోయిందో అంటాడు పురుషోత్తం ఫుల్గా తాగేసి. ఎంతసేపు ఈ మా ఇద్దరు తాగుడే తప్ప ఈ జీవికి ఇంకేమీ ఉండవు అని అంటూ ఇక తాయారు గాయత్రి కోసం వెతుకుతూ వెళ్ళటం మొదలు పెడుతుంది. ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది. అసలు ఇది ఎవరిళ్ళకి వెళ్ళదు, లెక్క అయితే మా నారాయణ ఇంటికే వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ గాయత్రి ఉండదు. ఇదేంటి, ఇది ఇక్కడ కూడా లేదు, ఈ మందందరూ ఎక్కడికి పోయారో, పనులకు పోయి ఉంటారులే అనుకుంటూ మరి ఇది ఎక్కడికి పోయినట్టో ఏంటో అని వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ గాయత్రి గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వెంటనే గాయత్రికి శారీ మార్చేసి ఇక మహాలక్ష్మి పెళ్లిపేటల మీద కూర్చోపెడుతుంది. ఇక పంతులు గారు పెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటారు. అందరికీ టెన్షన్. ఈలోపు ఇక అక్కడ తాయారు బయలుదేరిందనే వార్త చక్రి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని, వామ్మో రాక్షసి బయలుదేరిందట, తొందరగా కానివ్వండి పంతులు గారు అని చెప్పి పంతులకి చెప్తే, ఇదిగో అయిపోవచ్చింది బాబు, అయిపోవచ్చింది అని చెప్పేసేసి అంటూ, నాకు కంగారులో మంత్రాలు రావట్లేదయ్యా బాబు, ఆ తాయారు సంగతి తెలిసిందేగా, ఎంత రాక్షసో అంటూ ఉంటాడు. సరే కానివ్వండి కానివ్వండి అనగానే ఇక ఒక్కో మంత్రం చదువుతూ ఉంటాడు. ముందైతే తాళి కట్టే కార్యక్రమం కానివ్వండి పంతులు గారు, మిగిలిన తర్వాత చూసుకోవచ్చు అనగానే, అలాగేనమ్మా అంటూ ఇక తాళికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణ చేసేసి ముందు మాధవతోటి గాయత్రి మెళ్ళలో తాళి కట్టించేస్తాడు పంతులు గారు. అమ్మయ్యా పెళ్ళైపోయింది అని చెప్పని అనుకుంటాడు పంతులు గారు. మాకంటే ముందు మీకే పెళ్ళైపోవాలని తొందరగా ఉన్నట్టుంది అంటే, లేకపోతే ఆ రాకాసి రంప నోట్లో ఎవరు పడాలనుకుంటారు, ఆ గయ్యాళి గంపతో ఎవరు మాటలు పడతారు అని చెప్పని అంటాడు పంతులు గారు. ఇక ఈలోపు అంతా చూసుకున్న తర్వాత, ఇది గుడికి పోయిందా ఏంటి అనుకుంటూ గుడి దగ్గరికి వస్తుంది తాయారైతే. అలా గుడి దగ్గరికి వచ్చినటువంటి తాయారికి ఎదురుగా మాధవ గాయత్రి ఇద్దరు కూడా పెళ్లి బట్టల్లో కనిపిస్తారు. అలా కనిపించేసరికి ఒక్కసారిగా తాయారు షాక్ అయిపోతుంది. ఏంటిది, ఇద్దరు పెళ్లి బట్టల్లో ఉన్నారేంటి, నీ మెళ్ళో మంగళసూత్రాలేంటే, ఎవరు కట్టారే చెప్పు, ముదనష్టపు దానా, ఎవరిని పెళ్లి చేసుకుని చచ్చావు అంటూ ఉంటుంది. నేను ఎవరినో ఎందుకు పెళ్లి చేసుకుంటాను, మాధవ్ బావనే పెళ్లి చేసుకున్నాను అని అంటుంది. ఎవరే ఈ పెళ్లికి పెద్దలు అనగానే, ఏ
పెళ్లి పెద్దల్ని కూడా ఏమైనా చేస్తావా ఏంటి అంటుంది మహాలక్ష్మి. నాకు తెలుసే, నువ్వే ఈ పెళ్ళికి పెద్దవయ్యి ఉంటావు కదూ, నువ్వే కదూ అంటూ, ఏరా జైలుకి వెళ్ళొచ్చినోడా, ఇలా తప్ప ఇంకా నీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావని చెప్పి ఫిక్స్ అయిపోయావు కదూ. నీ కొడుకులకి పెళ్ళి చేయాలంటే అదిగో ఆడికిలాగా లేపుకొచ్చేయాలి, లేదా ఇదిగో ఈడికిలాగా దొంగసాటుగా తాళి కట్టాలి, అంతే తప్ప నీ బతుక్కి నీ కొడుకులకి సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయిలేరా అని చెప్పని అంటూ ఉంటే, ఇకప్పుడు నారాయణ, ఇదిగో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, అర్థమైందా? సంబంధాలు రాకపోవటం ఏంటి? ఏ నీ కూతురిది సంబంధం కాదా ఏంటి? అది చిన్నప్పటి నుంచి ఆడి కోసం పడి చచ్చింది. నా కొడుకు మంచోడు కాకపోతే అదెందుకు పడి చచ్చుద్దే? సిల్లీ ఫెలో, ఏంటో అనుకుంటున్నావు? చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకులు ముగ్గురు కూడా గోల్డ్. ఇక ఇదిగో నా పెద్ద కొడుకు వజ్రం అని చెప్పని అనేసరికి, అవునవును గొప్ప వజ్రాన్నే కన్నావు అందుకే. ఇక తయారైతే నారాయణ మాటలతోటి, చాలేవయ్యా పెద్ద మనిషి, సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నావా? నీ కొడుకుని ఉసిగొలిపి నా కూతుర్ని పెళ్లి చేసుకునేలా చేసి ఇంత దూరం తీసుకొస్తావా? అసలు ఈ కథ అంతటికీ మూలం ఇదే, నాకు తెలుసు, ఇదంతా నడిపించిందని అంటూ ఉంటే, అత్త అనవసరంగా మహాలక్ష్మిని ఎందుకు అంటావు, తన్నేమి అనకత్త అంటాడు. ఏరా ఇప్పుడు నోరు మెదుపుతున్నావు అత్త దొత్త అనుకుంటూ, ఇప్పుడు దాకా అసలు ఏమీ తెలియని నంగరాచలా సైలెంట్గా నుంచున్నావు కదరా అంటే, అమ్మా మర్యాదగా మాట్లాడు, ఏంటి బావను పట్టుకుని అరే ఒరే అంటూ నోటికొచ్చింది మాట్లాడుతున్నావు అనగానే, ఏమే నీకు పౌరుషం వచ్చిందా? ఆడిని అరే ఒరే అనక అయ్యగారు బాబుగారు అనాలా? ఆడి బతుక్కి పెళ్ళవడమే ఎక్కువ, ఇంకా నువ్వు దొరకటం అంతకంటే ఎక్కువ. ఎప్పుడు నువ్వు వచ్చి ఆడికి మర్యాదలు ఇమ్మని చెప్పానంటే నేను ఇవ్వలేనులే, కానీ నువ్వు పక్కకు తప్పుకో. యారా నీకెంత ధైర్యంరా నా కూతురి మెడలో తాళి కట్టడానికి అంటూ తాయారు మాట్లాడుతూ ఉంటే, ఇకప్పుడు ఇట్నుంచి మాధవ, అత్త అది కాదు నా మాట విను అంటూ ఉండేసరికి మహాలక్ష్మి అడ్డుగా వెళ్తుంది. ఏంటండి మీరు, ఏంటి మీ దౌర్జన్యం? పెళ్ళి అయిపోయింది, ఇంకేంటి మీరు ఇక్కడ ఆపేది అంటూ ఉంటే, అయిపోయిందే పెళ్ళి అయిపోయింది, అయిపోయిన తర్వాత ఏమీ చేయలేననే కదా పెళ్ళి అయ్యే వరకు నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు నా కూతురు నేనేమీ చేసుకోలేను, నా కూతురు మెడలో తాళి కట్టాడు కాబట్టి ఆడిని కూడా ఏమీ చేయలేను, అదే కదా మీ ఆలోచన? వాళ్ళిద్దరిని ఏమీ చెయ్యకపోయినా దీనంతటికీ మూలమైనటువంటి ముఖ్య సూత్రధారి అయినటువంటి నిన్ను మాత్రం ఏదో చేయగలను కదా, అదే చేసి చూపిస్తా ఇప్పుడు అంటూ మహాలక్ష్మి చెయ్యి గుంజుకుని అవతలకి లాక్కెళ్ళిపోతుంది తాయారు. ఆగు, ఏంటి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అంటే, నేను చెప్పాను కదమ్మా అది అలాంటిదేనని, నువ్వు యువతలకి రా అని చెప్పి నారాయణ లాగుతూ ఉంటే, ఏంట్రా నువ్వు వస్తున్నావు మధ్యలోకి అంటూ తాయారు ఇక విజృంభించేస్తుంది. ఇక తాయారు విశ్వరూపం చూసి మహాలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది. వామ్మో, ఈవిడ ఆడదానిలానే ప్రవర్తించట్లేదు అసలు అంటే, అదే కదా నేను చెప్పింది, అది ఆడదా కాదా పక్కన పెట్టు, అసలు అది మనిషే కాదు అంటూ నారాయణ అయితే అంటూ ఉంటే, ఇక తాయారు గబగబా మహాలక్ష్మి చేయి పట్టుకుని లాక్కెళ్తూ ఉంటుంది. నారాయణ ఎంత అడ్డుపడినా కూడా అస్సలు వినిపించుకోదు. ఇక అలా లాక్కెళ్ళి అక్కడ అమ్మవారి ప్రతిష్ఠించినటువంటి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కత్తి కట్టుంటారు. ఆ కత్తిని తీసి మహాలక్ష్మి పొట్టలో పొడిచేస్తుంది. ఒక్కసారిగా ఊహించిన విధంగా జరిగినటువంటి ఈ పరిణామానికి అందరూ కూడా షాక్ అయిపోతారు. చక్రి అయితే మహాలక్ష్మి గారు అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక ఈలోపు మహాలక్ష్మి అమ్మ అంటూ కింద పడిపోతుంది. ఇక నారాయణ పరిగెత్తుకుంటూ వచ్చి, ఒసై రాక్షసి, ఒసై తాటకి, ఆడదాని మీద చేయకూడదని చెప్పి నేను ఆగాను కదే, నా బంగారు తల్లిని నువ్వు ఇలా చేస్తావా? అమ్మా నువ్వు కంగారు పడకమ్మా, నేనున్నానమ్మా అంటూ నారాయణ గబగబా వచ్చి ఇక మహాలక్ష్మి చున్నీ తీసి తన టవల్ తీసి మహాలక్ష్మికి కట్టేస్తాడు బ్లడ్ పోకుండా. వెంటనే చక్రి హాస్పిటల్కి తీసుకెళ్ళరా అని అంటూ, మాధవ మీరు ఇంటికి వెళ్ళండిరా, దీని సంగతి నేను చూసుకుంటాను అంటే, ఏంట్రా నువ్వు చూసేది అంటూ తాయారు తన చేతిలో ఉన్న కత్తిని అటు ఇటు జడిపిస్తూ ఉంటుంది. ఇక ఏంటే నువ్వు పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిని అనుకుంటున్నావా? కత్తి నువ్వు అటు ఇటు తిప్పితే భయపడిపోతాను అనుకుంటున్నావా అంటూ ఇక తాయారిని గట్టిగా పట్టుకుని ఓ పక్కన కూర్చోబెడతాడు నారాయణ. ఈలోపు ఇక ఇంటి దగ్గర
ఈ విషయం తెలిసి పురుషోత్తము ఇంకా తాయారు వాళ్ళ అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక ఇక్కడ మహాలక్ష్మికి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ అయితే ఏం జరిగిందని అడిగేసరికి విషయం చెప్తాడు చక్రి. ఇక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మాధవ ఇంకా గాయత్రి ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత మాధవ అయితే అమ్మా ఎందుకు ఇంత సాహసం చేసావు అని అనేసరికి అవును సాహసమే చేశాను, లేకపోతే మీ పెళ్ళి ఎలా జరుగుతుంది? నాకు తెలుసు తాయారు ఇలాంటి పని ఏదో చేస్తుందని, కానీ అయితే అయిందని చెప్పి నేను ముందుకు అడుగు వేశాను అని అంటుంది. దాంతో ఇక వెంటనే మహాలక్ష్మి మాటలతోటి మాధవ అయితే మా అమ్మ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. అమ్మ చనిపోయాక ఇక మాకు జన్మలో ఇలాంటి ప్రేమ దొరకదు అనుకున్నాను, కానీ మా కోసం మా అమ్మలా వచ్చావు, మా కోసం మా అమ్మలానే ఇదిగో కత్తిఘాట్లకు నిలబడ్డావు అని అంటూ ఉంటే నారాయణ రే సిల్లిసన్ మీకు మాత్రమే కాదురా నాకు అమ్మే, చూసావా నా కొడుకు పెళ్లి చేయటానికి మా అమ్మే దిగొచ్చింది అని చెప్పని అంటూ ఉంటే అందరికీ అమ్మనే, ఇంతకీ నా సెకండ్ సన్ ఏడి అని అంటుంది. ఈలోపు ఇక కన్నా వచ్చి ఏంటి మధ్యలో నన్నెందుకు పిలుస్తున్నావు, అసలు వద్దన్న కొద్దీ ఈ పెళ్లి చేద్దామని నువ్వే ఇదంతా తీసుకొచ్చావు, ఇప్పుడు చూడేమైందో అని ఏడుస్తూ ఉంటాడు కన్నా. అయితే ఒరే ఎందుకురా ఏడుస్తున్నావు, చక్కగా అదిగో వదిన వచ్చేసింది కదా అని అంటే అది వచ్చిందిలే, ఇప్పుడు నువ్వెలా ఉన్నావు చూడు అంటూ ఉంటే గాయత్రి నా కోసం ఇంత సాహసం చేసావు, సారీ మహాలక్ష్మి అంటుంది. దేనికి సారీ, ఏం అవసరం లేదు, నువ్వు వచ్చావు కాబట్టి నా బాధ్యత సగం తీరింది అంటే చూడు మహా, నువ్వు వీళ్ళందరితో వేగగలిగావు కానీ వీళ్ళందరూ నాతో ఆడుకుంటారు మహాలక్ష్మి, వీళ్ళెవ్వరూ నా మాట వినరు, నీ మాట కాబట్టి విన్నారు, నువ్వు చెప్పావు కాబట్టి విన్నారు, లేకపోతే వీళ్ళల్లో ఎవ్వరూ కూడా నా మాట వినిపించుకోరు సరికదా, నన్ను తీసి పూచిక పిల్లలా పక్కన పాడేస్తారు, చూసావుగా. కన్నా కూడా ఆఖరికి ఏమే ఎందుకు వచ్చావే అని మాట్లాడాడు నన్ను అనగానే అంటే అది వేర్లే, ఇప్పుడెందుకు అంటాను అలా, వదిన అయిపోయావుగా అంటాడు కన్నా. అంటే వదిన కాకపోతే ఏమీ అంటావా అంటే లేదమ్మా అని చెప్పని అంటాడు. ఇక చక్రి బయట కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఇంతకీ డ్రైవర్ గారేరి అంటుంది. మీ డ్రైవర్ రాముడు గారు బయట కూర్చొని బాధపడుతున్నారు, చింతిస్తున్నారు అని చెప్పని అంటాడు కేశవ. ఇక చక్రి లోపలికి వచ్చి ఎలా ఉంది అని అడుగుతాడు. బాగానే ఉన్నాను, నాకేమైంది అంటే ఆ తాయారిని అరెస్ట్ చేయించి వచ్చాడు నాన్న అనగానే ఎందుకు తన కూతురికి ఇలా జరిగింది, ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి ఒక తల్లిగా తను బాధపడింది. మరి అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే చెయ్యాలమ్మా చెయ్యాలి, తన కళ్ళతో చూసిందే నిజమని నమ్మి ఆ రోజున సాక్ష్యం చెప్పి మరీ నన్ను జైలుకు పంపించింది, ఈరోజు అది తప్పే చేసింది, అలాంటప్పుడు దానికి శిక్ష పట్టడంలో తప్పులేదు, అందుకే పంపించా, నువ్వు ఈ విషయంలో ఏం అడ్డం పడకు అని అంటాడు. సరేలే వెళ్ళిపోయింది కదా జైలుకి, ఇంక వదిలేసాయి అని అంటూ ఉంటే ఇక ఈలోపు నారాయణ మాటలతోటి అందరూ కూడా నీ కడుపులో ఉన్న బాధ క్లియర్ అయిపోయినట్టుంది అంటే చాలా వరకు క్లియర్, ఇక పురుషోత్తం గాడికి కూడా గట్టిగా ఒకటి ఇచ్చేస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. ఇక మహాలక్ష్మిని డిశ్చార్జ్ చేస్తారు. అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత గాయత్రి హారతి పళ్ళెం తీసుకొని వచ్చి మహాలక్ష్మికి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక అక్కడ ఇంట్లో 100 మిస్డ్ కాళ్ళతో మహాలక్ష్మి ఫోన్ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఫోన్ రింగ్ చేస్తుంది హారికకి. ఏమైపోయావు, ఎన్ని రోజుల నుంచి కాల్ చేస్తున్నాను, దగ్గరగా 3 రోజులు అయిపోతుంది, ఏమైపోయావు అసలు, ఏంటి సంగతి అంటూ ఉంటే నాకేం కాలేదు వదినా అంటుంది. ఏమైంది, ఏదో పెయిన్ ఫీల్ అవుతున్నట్టున్నావు, మహా ప్లీజ్ టెల్ మీ ఏం జరిగింది అంటూ ఉంటే ఇక జరిగింది మొత్తం చెప్తుంది. వాట్ ఈస్ దిస్ మహా, అసలు నువ్వేంటి, నీ పొజిషన్ ఏంటి, నువ్వు అక్కడ చేస్తున్న పనులేంటి, ఆ కుటుంబం కోసం నువ్వు ఏమైపోతున్నావో నీకు తెలుస్తుందా అంటూ ఉంటే పర్వాలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది నా కుటుంబం అనుకున్నాను, వీళ్ళంతా నా వాళ్ళు అనుకున్నాను, ఇంకా ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఆలోచించే పరిస్థితుల్లో కానీ సిచ్యువేషన్లో కానీ నేను లేను వదినా, వదిలేసాయి అంటూ ఫోన్ పెట్టేస్తుంది. మహా ప్లీజ్ నా మాట విను, మహా మహా అంటూ ఉంటుంది. కానీ అక్కడ హారిక మాట వినే పరిస్థితుల్లో మహా ఉండదు. ఇక అందరూ కలిసి వంటగదిలో మాధవ వెళ్ళి వంట చేయబోతుంటే ఆగాగు, ఇక గాయత్రి వచ్చిందిగా
అది చేస్తుందిలే అని చెప్పని అంటే, ఏంటి అంటుంది మహాలక్ష్మి. వదినొచ్చిందిగా అన్నయ్య, ఇక వదినే వంట చేస్తుంది అని చెప్పి కన్నా అంటాడు. అది అలా రండి దారిలోకి అంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.